సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. రాయలసీమ ప్రాంతము సమైకాంధ్రలో ఉన్నప్పుడు ఉన్న డిమాండ్స్ ఎందుకు మాట్లాడటం లేదని మీడియా సోదరులు అడగటం, నేను ఎందుకు మాట్లాడటం లేదంటే ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా భాగస్వామి. ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో మాట్లాడటం అంత సబబుగా ఉండదేమో అనుకున్నాను. కానీ మీరందరూ ఆ సబ్జెక్ట్ మీద కొన్ని మాట్లాడాలి అని మీరు డిమాండ్ చేయటం, అనుగుణంగా ఈ ప్రెస్ మీటు జవాబు చెప్పేదానికి నేను రెడీగా ఉన్నానని చెప్పడం జరుగుతున్నది. మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో అడిగితే దానికి ఒక్కో దాని మీద ఒక్కోటి జవాబు చెప్పేదానికి రెడీగా. రాష్ట్ర విభజన జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఆస్తుల పంపకం గురించి ఎక్కడ కూడా రాలేదు. ఎవరు కూడా దీని గురించి నిలదీస్తున్న సందర్భం కూడా లేదు. దీని మీద మీరు ఏమన్నా కామెంట్ చేయాలి? మొట్టమొదట సమైక ఆంధ్ర ఉండాలని పోరాటాన్ని శ్రీకారం చుట్టింది ఒక టీజీ వెంకటేష్ మరి మిత్రులతో కలిసి ముందుకు పోవటం. 5 సంవత్సరాలు ఆ ఉద్యమం నడిపిన తర్వాత 5 సంవత్సరాలు చాలామంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగస్వాములు కావటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సమైకాంధ్ర అనేది నా పోరాటంలో తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి దాన్ని విభజన చేయాలని డిమాండ్ టీఆర్ఎస్ వారిది, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారిది. తెలంగాణ ప్రాంతం వెనుకబడలేదు. అన్నిటికన్నా డెవలప్ అయిన ప్రాంతము తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్ర, థర్డ్ రాయలసీమ. ఏమైనా విభజన దాని పేరుతో కోరితే మేము అడగాలి కానీ మీరు ఎట్లా అడుగుతారు? మేమే కలిసి ఉన్నాము, కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి చెందింది, మీరు విడిపోతే లక్షల కోట్ల రూపాయలు మాకు కాంపెన్సేట్ చేసి మీరు విడిపోండి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు పోవటం జరిగింది. దాన్ని ప్రూవ్ చేస్తూ రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డదని ప్రూవ్ చేస్తూ దాని మీద పెద్ద లిటరేచర్ చేసి ఆ బుక్కులు అన్ని పొలిటికల్ పార్టీస్కు ఇవ్వటం జరిగింది. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా ఎన్నో కోరికలను వాళ్ళు తీర్చే విషయంలో, ఆంధ్రులకు రాయలసీమ ప్రాంతానికి నష్టం వేసే విషయంలో ముందుకు కొనసాగుతున్నది అప్పుడుండే కొంతమంది కేంద్ర మంత్రులు. ప్రణబ్ ముఖర్జీ గారు పూర్తిగా మాకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాత్రే తెలంగాణ ఇస్తే మా పరిస్థితి ఏమి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింటి. అలాగే రోషే గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు ముందుకు తీసుకువెళ్ళాడు తెలంగాణ విభజన తీసుకొని ముందుకు వెళ్తే రోషే గారు దానికి ఒప్పుకోకుండా వాపస్ రావటం, ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత చిదంబరం గారు తెలంగాణ విభజన అనౌన్స్ చేయటం జరిగింది. నేను రోషే గారితో కలిశాను. సార్ ఇట్లా విభజన మీరేమైనా మద్దతు ఇచ్చారా? నేను మద్దతు ఇవ్వలేదు, నేను రాజీనామా కూడా రెడీ అవుతాను అని చెప్పి రావటం జరిగింది అన్నారు. మరి అలాంటి విషయంలో నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎమ్మెల్యేని, మినిస్టర్ని నేను తీసుకొని వెళ్తాను, ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తాను. అలాగే ఢిల్లీలో తీసుకువెళ్ళటం, తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైక ఆంధ్రగా మార్చడం కొన్ని సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాలు నేను లాగటం జరిగింది. అయినాక నా చేత కాలేదు. 3.5-4 సంవత్సరాలు లాగగలిగాను. కానీ తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఏమనుకుంటే అయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి మా పోరాటం వెనకబడ్డది. పోరాటంలో చాలా కష్టపడ్డాం. ఒక విషయం చెప్తాను, ఆ విగ్రహాలు పాల్గొడుతున్నారు ట్యాంక్ బండ్ మీద. నేను మా ఒక మిత్రుడు శ్రీనివాసులు వెళ్ళాము అక్కడికి. వేలాది మంది మాతో ఉండే సెక్యూరిటీ, గన్మ్యాన్లు, పోలీసు అందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఎవరు లేరు. మమ్మల్ని ఏమైనా చేస్తే ఏమి ఉండవు, మా ఎముకలూరా మిగలవు, అన్ని వేల మంది ఉన్నారు. కృష్ణదేవరాయల విగ్రహం దగ్గరికి వచ్చినప్పటికీ మేము పాల్గొట్టేకి లేదు. దాన్ని ఏమైనా చేస్తే ముందు మా మీద దాడి చేయండి, అయినాక చేయండి అంటే అక్కడ ఉండే తెలంగాణ ప్రజలు ఆ సబ్జెక్ట్ వరకు నాతో ఫైట్ చేసేవాళ్ళు, కానీ అమితమైన గౌరవం నాకు ఇస్తూ వచ్చారు. దాని ప్రకారమే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోవటం జరిగింది. విగ్రహాలు పాల్గొట్టేది, ఎన్ని పాల్గొట్టి వెళ్ళటం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు మీరు అడిగిన సబ్జెక్టు తెలంగాణ విభజనకు ముందుకు వెళ్తూనే ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్ కొంతమంది దాని మీద సబ్జెక్టులు రాయటం. సో మాకు పెద్ద ప్రాబ్లం అయింది. దాంట్లో మేము పోరాటం చేస్తూ ఇరిగేషన్ మీద కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ పోరాటం వల్ల కొన్ని ఆపగలిగాం. కొన్ని ఏమో సెటిల్మెంట్ కాకుండా అట్లే నిలబడిపోయినాయి. ఆ పరిష్కారం కాకుండా ఉండేవి. ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది, దాని నుంచి ముందుకు పోలేదు.
మన పవర్ వాడుకున్నది డబ్బులు ఇచ్చేది ఉంది కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు. మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉండే ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీ పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కూడా పెండింగ్ లో ఉన్నాయి. మనకి ఇప్పుడు గుండెవల కానీ ఆర్డిఎస్ వేదావతి ఇలా ఉంది సార్. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకొని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకుపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి. దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చెప్పిన ఫ్యాక్ట్స్ ఇప్పటికీ విజిబిలిటీ ఉన్నాయి. తెలంగాణ అన్ని ప్రాంతాల కన్నా అభివృద్ధి చెందిందనే దానికి 5 లక్షల కోట్లు 5,000 కోట్లు తెలంగాణ జిఎస్టీ వస్తే 5,000 చిల్లర, 40-50% ఆంధ్రాకు రావటం జరిగింది. 40% ఉండే ప్రాంతానికి మాకన్నా 60% ఉండే వాళ్ళకన్నా డబుల్ రావటం మీకు అర్థమవుతుంది ఎంత కలెక్షన్ అవుతా ఉందో. అలాగే సమైకాంధ్రలో, తెలంగాణలో, ఆంధ్రాలో ఉండే పారిశ్రామికవేత్తలు చాలామంది వాళ్ళ హెడ్ ఆఫీసు తెలంగాణలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అక్కడి నుంచే కడుతున్నారు. దాంట్లో మనకు షేర్ రావటం లేదు. దాన్ని కూడా మన నాయకత్వం, మన తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇక్కడే ఉండే పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే కట్టాలి, దాంట్లో మనకు వచ్చేదానికి ట్యాక్స్ వస్తుంది, అది కూడా కొద్దిగా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఉంటేనే పరిశ్రమలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఉండి చక్రం తిప్పుతామంటే అంత అభివృద్ధి చెందేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా నా అప్పీల్ చేస్తున్నాను. లెవెల్స్లో పంపులు పెట్టకుండా ఇనాగ్రేట్ ఇరిగేషన్ చేసేదానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవన్నీ
పర్మిషన్లు ఇస్తూ ముందుకు పోవాలని ఈ ప్రభుత్వం మరీ కోరుతున్నాను. కొన్నిటికి ఇచ్చారు 11 ఏరియాలో. అలా టోటల్ ఆ హంద్రీ నివా ప్రాజెక్టు ఎక్కడెక్కడ కెనాల్ వెళ్తుందో దానికి అందరికీ నీళ్లు వచ్చే విధానంలో ముందుకు పోవాలని కోరుతున్నాను. చెప్పలేదు సార్, నదులు అనుసంధానం గోదావరి జిల్లాలో గోదావరి జిల్లా నీళ్లు రాయలసీమకు తీసుకుని వచ్చే దాంట్లో లిఫ్ట్ ద్వారా ఒక భగీరథ యజ్ఞం చంద్రబాబు గారు చేస్తున్నారు. వారికి డెఫినెట్గా కృతజ్ఞత తెలియజేస్తాం. అది చేయండి. ఇక్కడ మనకు ఉండే రైట్స్ కూడా కాపాడాలి. ఇక్కడ వచ్చే రైట్స్ను కాపాడుతూ అది తీసుకొని వస్తే మేము కోరుకుంటాం. అలాగే మనకు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాయలసీమ ప్రాంతం నుంచి కృష్ణా వాటర్ పోయేది పోలవరం ద్వారా కృష్ణాకి ఇచ్చి ఆ నీళ్లు మనకి ఇస్తామని దాంతోనే మొదలైంది డిమాండ్. పోలవరం ప్రాజెక్టు డిమాండ్, రాయలసీమ హక్కుల డిమాండ్ కానీ, మేము చేసిన డిమాండ్ కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని దృష్టితోనే పోలవరం పోయింది అనేది ఎవరు మరవరాదు. అది పూర్తి చేసి మాకు ఆ భాగ్యాన్ని కలుగజేయండి మా రైతులకు అని తెలియజేస్తాం. స్నేహపూర్వకంగా బీజేపీతో ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళని మనం తీసుకోవటం ఇప్పుడు సబబుగా ఉండదు, స్నేహపూర్వకంగా ఉండదు. డెఫినెట్గా ఇంకేముంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు వస్తే తీసుకోవాలి. దానికి టైం పడుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా రియలైజ్ కావాలి. ఎందుకంటే కొన్ని ఇతరులు ఏమవుతుందంటే ఇంకా నిషా తగ్గేంత వరకు వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఒక తూరు నిషా తగ్గిందంటే అప్పుడు డిసైడ్ అవుతుంది. ఇంకా నిషాలోనే ఉన్నారని నేను అనుకుంటాను. ఇంకా ఉన్నారు అప్పుడు ఎస్ కమ్యూనిస్ట్. ఏంబా జనరల్ ఎలక్షన్స్ అయినాక జనరల్గా మార్పులు జరుగుతాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో మార్పులు జరిగినప్పుడు ఇక్కడ జరుగుతుంది. అంతేగాని ఇక్కడ జరగాలని ఏం లేదు. బీజేపీ సక్సెస్ఫుల్ పార్టీగా ఇక్కడ ముందుకు పోయింది కాబట్టి అంత ఒక నేషనల్ లెవెల్లో ఒక పాలసీ డిసైడ్ చేసినప్పుడు ఆ పాలసీ ప్రకారం పోతుంది. అంతేగాని ఇక్కడ మాత్రం చేయాలనేది ఏముంటుంది. నేషనల్ పాలసీ ఎప్పుడు డిసైడ్ చేస్తారో స్టేట్ల కొద్ది అన్ని స్టేట్స్ జనరల్ ఎలక్షన్ అయినాక మార్పులు అనేది మామూలుగా జరిగే విషయము. సో అందులో భాగంగా మార్పులు జరుగుతాయి. దాంట్లో ఊహాగానాలు అక్కర్లేదు, దాంట్లో మార్పులు జరుగుతుంటాయి. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమన్నా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమన్నా, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏమన్నా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతాం. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటివి ఉంటాయి? వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాను. ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు? సెటరేట్ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉండే అనుభవంతో చంద్రబాబు గారు చాలా ముందుకు వెళ్ళారు. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు ఇండస్ట్రియలిస్ట్కి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. పద్ధతిగా చేస్తాం, ముందుకు పోతాం, ఫండ్స్ రావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టచ్చు, అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్కు డబ్బులు ఇవ్వచ్చు, పోలవరం పూర్తి చేస్తాం, ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇవ్వటం 100% ఆ లెవెల్లో సక్సెస్ అయినారని నేను అనుకుంటాను. తెలంగాణ విషయంలోనే ఇంకా ముందుకు పోవాలి. మనకు వచ్చే రాబడులు ఫైట్ చేసే దాంట్లోనూ తెచ్చుకునే దాంట్లోనూ ఇంకా దాని విషయం ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి. మిగతా విషయాల్లో ఏ సపరేట్ చేసుకున్నా ముందుకు వెళ్ళారు, ఒక పద్ధతిగా పోతున్నారు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ ఎలక్ట్ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయటం లేదు. కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, పంచాయతీ డబ్బులంతా ట్రెజరీకి పోయినాయి. అప్పుడు గత ప్రభుత్వంలో అన్నీ బ్యాంక్రప్ట్కి వచ్చాయి. మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాలి, బ్యాంక్రప్ట్ నుంచి బయటికి తీసుకురావాలి. ఏ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తారో, ఏ ప్రాంతంలో ట్యాక్సులు కడతారో, దేనికోసం కడతారో అభివృద్ధికి చెందే విధానంలో దాన్ని రూల్స్ మార్చాలి. ఆ ప్రాంతంలో వచ్చిన కలెక్షన్స్ ఆ ప్రాంతంలోనే పెట్టాలి. మనకు ఒక పెక్యులర్ పరిస్థితి వచ్చింది జిల్లాల డివిజన్ అయినాక. ఒక ప్రాంతానికి లాభాలు ఎక్కువ వస్తాయి, ఒక ప్రాంతానికి తక్కువ లాభాలు వస్తాయి. ఇఫ్ యూ టేక్ ఇట్ మైనింగ్ సెస్ అనేది ఒకటి ఉంది. నంద్యాల పార్లమెంట్ ఒక డిస్ట్రిక్ట్గా తయారైనాక కర్నూలు పార్లమెంట్కు ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చింది మైనింగ్ సెస్. మొత్తం అక్కడికి వెళ్తున్నది.
ఆ మైనింగ్ ఉండే ఏరియా అంతా ఆ జిల్లాకి వెళ్ళటం వల్ల అభివృద్ధి చెందిన జిల్లా ఇంకా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతం ఇంకా వెనుకబడేదానికి ఉంటాయి. ఇటువంటి దానిలో కూడా స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇట్లా వెనుకబడిన ప్రాంతాలు కూడా ఏమైనా చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇట్లా కర్నూలు పార్లమెంటు, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా నిధి వచ్చేదానికి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకుని వచ్చేదానికి మేము కూడా ముందుకు వెళ్తాం.